కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, పూజ్యుడా, నిత్యుడా, అక్షయుడా, అదృశ్యుడా, స్తోత్రారుడా, శ్రీమంతుడా, వాక్యస్వరూపుడా, జ్యోతిర్మయుడా, నీకే ఈ మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. ఈ పునరుద్ధాన దినమందు అయా నీ పాద సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి వచ్చి ఉన్నాం. ప్రభువా, మాతో మాట్లాడండి, మాతో ముచ్చటించండి, మమ్మల్ని మీరు సత్యమందు స్థిరపరచండి, సర్వసత్యములో నడిపించండి. మా కన్న తండ్రి, ఇదిగో నాయన చదవబడిన లేఖనము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బాగుగా కడిగి పవిత్రీకరించి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని సర్వశక్తి గల దేవుడు, నమ్మదగిన వాడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తన మొదటి పత్రికలో ఇలా చెబుతున్నాడు. ఓ కొరింథీ సంఘస్థులారా, విశ్వాసులారా, మీరు ఏ కృపావరమునందును కూడా లోపము లేనివారట. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము కృపావరాలలో లోపము లేనిదిగా ఉన్నదట. అయితే అపోస్తలుడైన పౌలు ఏమో ఇక్కడ ఈ మొదటి అధ్యాయం 7వ వచనంలో సంఘస్థులను చూసి చాలా సంతోషించాడు. కానీ ఆ లోపము లేని ఆ కృపావరాలన్నీ అందరికి వచ్చాయి, అందులో ఒకటి కూడా తక్కువ లేదు, అన్నీ అందరికి ఉన్నాయి. భాషలు మాట్లాడతారు, స్వస్థత వరాలు ఉన్నాయి, భాషలు అర్థం చెప్తారు, జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, ప్రవచన వరం, విశ్వాస వరం, ఇలా దేవుడు వరాలతో నింపాడు ఆ సంఘానికి. వరాల విషయంలో ఏ లోపం కూడా లేదు. అయినా సరే అంటాడు అతను 6వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, చూడండి ఒకసారి పిల్లారా, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం. వింటున్నారా ప్రియదేని బిడ్డలారా? మొదటి అధ్యాయం 7వ వచనంలో అన్నాడు కృపావరాలలో ఏ లోపము లేదన్నాడు. కానీ ఇక్కడ 6వ అధ్యాయానికి వచ్చి 7వ వచనంలోనైతే అంటున్నాడు మీలో ఇప్పటికే కేవలం లోపం, ఇప్పటికే లోపం ఉంది మీలో. అలాగే 3వ అధ్యాయంలో పిల్లరా గమనించండి, 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. చాలు పిల్లారా. ఇప్పుడు మనము ఏమని తీర్మానం చేద్దాము? కొరింథీ సంఘస్థులందరూ కూడా కృపావరములలో ఏ లోపము కూడా లేని వారే. అయినను సరే పిల్లారా వినండి, దేవుని యొక్క సంఘములో కృపావరాలు కలిగి ఉండొచ్చు, దేవుని సంఘములో జ్ఞానము కలిగి ఉండొచ్చు, దేవుని సంఘములో మంచి ఉపదేశము కూడా బోధించబడుచు ఉండొచ్చు. ఈ కృపావరాలు, జ్ఞానము, ఉపదేశము సమృద్ధిగా కలిగి ఉన్నా కూడా విశ్వాసులు అసంపూర్ణులుగానే మిగిలిపోతారు ఒక్కోసారి. కారణం, వారి సంపూర్ణులు కాలేరు. మనము యేసయ్యకు ఉన్న సంపూర్ణతలోనికి మనం అవ్వాలనే కదా పౌలు కోరుతున్నాడు, దేవుడు కోరుతున్నాడు, యేసయ్య కోరుతున్నాడు. మన ధనవంతుడు ఏమడిగాడండి? నేను నిత్యజీవం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఈయనమన్నారు యేసయ్య, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడలన్నాడు కదా.
కాబట్టి యేసయ్యలాగా మనం పరిపూర్ణులు అవ్వాలనుకుంటే ఎలా? కృపావరాలు ఆ యొక్క కొరింథీ సంఘానికి లేవా? ఉన్నాయి. కృపావరాలు కలిగి ఉన్నారట. కృపావరాలలో ఏ లోపం లేదట, అన్ని వరాలు ఉన్నాయట. అయినను సరే కొరింథీ సంఘస్థులు సంపూర్ణులు కారు. కొరింథీ సంఘస్థులు సంపూర్ణులు కారు. ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాలు కలిగినటువంటి వీరు ఎందుచేత సంపూర్ణులు కాలేకపోయారు? కారణం ఏంటి అన్నాడు కదా. ముందేమో మొదటి అధ్యాయం 7లో అన్నాడు కదా, కృపావరాలలో ఏ లోపం లేకుండా సంఘం అంత ఉంది, మీరు అందరు ఉన్నారా అంటూ మళ్ళీ 6వ అధ్యాయం 7వ వచనానికి వచ్చి ఇప్పటికే మీరు లోపం అన్నాడు. మళ్ళీ 3వ అధ్యాయంలో 3వ వచనం అన్నాడు, మీలో అసూయయు కలహమును ఉండగా, అంటే కృపావరాలతో పాటుగా దేవుని ఆత్మ కృపావరాలు కలిగి ఉన్నా సరే కొరింథీ సంఘంలో ఏముందండి? అసూయ ఉన్నది, కలహం ఉన్నది, ద్వేషం ఉన్నది, శరీర సంబంధమైనటువంటి పాపకార్యాలు కూడా అడపాదడపా ఉన్నాయి. కనుక ప్రియులారా, ఏ సంఘములోనైనా సరే కృపావరాలు కలిగి ఉండొచ్చు, దైవిక జ్ఞానం కలిగి ఉండొచ్చు, మంచి ఉపదేశం కలిగి ఉండొచ్చు, ఇన్ని విధాలుగా సమృద్ధి కలిగిన సంఘమైనా సరే ఒక్కోసారి ఆ సంఘాలలో అసంపూర్ణులైనటువంటి విశ్వాసులే ఉంటారు. దానికి కారణమేంటి? ఎందుకు అలా ఆ లోపము సంఘములో ఉంటుంది? దానికి కారణం ఏంటంటే ప్రియులారా, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు లేకపోవడమే. ఏమి లేకపోవడం అండి? అన్ని సమస్యలకు సంఘములో కారణం, అన్ని సమస్యలకు కారణము సంఘములో ఏంటో తెలుసా సమస్య? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు లేకపోవడమే. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటే ఏంటి? చూడండి, ఆయన అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి ప్రియా దేవుని బిడ్డలారా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. వినండి ప్రియులారా, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు సంఘాలలో విశ్వాసులలో ఉంటే లోపాలు కూడా, అర్థమవుతుందండి, ఆత్మీయ జీవితంలో లోపాలు కూడా పోతాయి. కాబట్టి ఏ లోపము లేని సంపూర్ణ సిద్ధి మనము అంటే సంఘము విశ్వాసులు పొందాలి అంటే ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నా, ఎంత జ్ఞానము తెలిసినా, ఎంత ఉపదేశం తెలిసినా, ఉపదేశం విన్నా, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు లేకపోతే మనలో చాలా లోపాలే మిగిలిపోతాయి. ఈ కొరింథీ సంఘ విశ్వాసుల్లాగా. అందుకనే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి యుండుడి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆయన యొక్క ఈ అపోస్తలుడు అయిన పౌలు యొక్క గురేంటో తెలుసా? కొలస్సీ 1:23లో చదవండి. తన గురి, తన గమ్యం, అపోస్తలుడైన పౌలు మీద దేవుడు పెట్టిన భారం ఏమిటో చెప్తున్నాడు అక్కడ. ప్రతి మనుష్యుణ్ణి అంటే సంఘములో ప్రతి విశ్వాసిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అపోస్తలుడైన పౌలు భుజస్కంధాల మీద దేవుడు మోపినటువంటి భారమేంటో పౌలు చెబుతున్నాడు కొలస్సీ సంఘానికి. ప్రతి మనుష్యుని యేసునందు నేను సంపూర్ణంగా చేయాలి, చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. అది ఆయన యొక్క ఆశ, గురి, గమ్యం. కాబట్టి ఇప్పుడు కొరింథీ సంఘస్థులట
కృపావరాలలో లోపము లేదట. కానీ 6వ అధ్యాయం 7వ వచనానికి వచ్చినప్పుడు, అలాగనే 1 కొరింథీ 3:3కి వచ్చినప్పుడు, మీలో అసూయయు కలహమును ద్వేషాలు శరీర కార్యాలు ఉన్నాయి, మీరు ఎలా సంపూర్ణులైపోతారు? మాకు వరాలు ఉన్నాయి కదండి, భాషలు మాట్లాడతాను, భాషల అర్థం చెప్తాను, బుద్ధివాక్యం ఉన్నది, జ్ఞానవాక్యం ఉన్నది, స్వస్థత వరం ఉన్నది, ప్రవచన వరం ఉన్నది. ఒరే నాయనా, నీకు కృపావరాలు ఎన్ని కలిగి ఉన్నానో సరే, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు లేకపోతే నీవు అసంపూర్ణుడివే, లోపము కలిగిన వ్యక్తివే. కాబట్టి అర్జెంటుగా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అని అపోస్తలుడైన పౌలు ఆజ్ఞాపించాడు. ఆనాటి సంఘానికి, ఈనాటి సంఘానికి. హల్లెలూయా. మరి ఇంతకీ అయ్యగారు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటే ఎలాగొస్తుంది మాకు? అసలు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటే ఏమిటి? ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆ గుణలక్షణాలు ఎలా ఉంటుంది అని అంటే మనం యేసయ్యను చూడాలి. యేసుకు కలిగిన మనస్సు యొక్క లక్షణం ఏంటంటే, మొదటిది ఏంటంటే తనను తాను ఉపేక్షించుకుంటాడు ఆయన. తనను తాను ఉపేక్షించుకోవడం అంటే తనను తాను మరచిపోతాడు, తనను తాను నిర్లక్ష్య పెట్టుకుంటాడు ఆయన. అంటే తన ఘనత, తన సుఖము ముఖ్యము కాదు అనుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను నా మహిమను వెతుకుటలేదన్నాడు ఆయన. తన మహిమ కోసం రాలేదు. నేను నా మహిమను వెతుకుటలే, 10 మంది నన్ను గౌరవించి నన్ను గొప్పగా చేయాలని రావట్లే. నాకు పని ఉంది, ఆ పని కొరకు నన్ను నేనేం చేస్తున్నాను అనుకుంటే ఉపేక్షించుకొని ఆ పని కొరకే నేను వెళ్తున్నాను అన్నాడు ఆయన. కనుక పిల్లరా, తన ఘనత, తన సుఖము తనకు ముఖ్యము కాదు అనే మనస్సు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన సౌఖ్యాన్ని, తన ఘనతను నష్టపోవడానికి కూడా ఇష్టపడే మనస్సు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈనాడు దేవుని కార్యాల కోసము తన సొంత ఘనతను వదులుకునే మంచి మనస్సు ఎంతమంది విశ్వాసులకు ఉంది చెప్పండి? తమ సొంత ఘనత కోసము దేవుని కార్యాలను కూడా పాడు చేసేవారు చాలా ఎక్కువ మందిని నేను చూశాను. విశ్వాసుల్లో కూడా, సేవకుల్లో కూడా చూశాను. కొందరు దేవుని వాక్యాన్ని కలిపి మొత్తం చెరిపేస్తారట. కొందరేమో దేవుని పని చేయడానికి వారికి 10 మంది గుర్తించలేదని, 10 మందిలో ఘనత రాలేదని, అరే మాకు పేరు రాలేదు ఇంకెవడికో వచ్చిందనుకొని దేవుని పనిని పాడు చేయడానికి కూడా వెనుకాడని విశ్వాసులను కూడా నేను చూశాను. కాబట్టి యేసయ్య మనస్సు అటువంటిది కాదు. తన సౌఖ్యాన్ని, తన ఘనతను కూడా నష్టపోవడానికి ఇష్టపడే మనస్సు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. తన ఘనతను, తన సుఖమును ముఖ్యం కాదు అనుకునేదే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. తనను తాను ఉపేక్షించుకోవడమే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఈ మనస్సు ఈ రోజున ఎంతమంది విశ్వాసులకు ఉంది? సంఘములోనే అమ్మా క్రిస్టమస్ వచ్చింది, జాన్యువరి 1 వచ్చింది, ప్రేమ విందును మనం చక్కగా సంఘమంతా కలిసి ఆరగించి దేవుని స్తుతిద్దాం, 10 మందిని పిలిచి భోజనాలు పెడదాం అని అన్నప్పుడు ఈ సంఘ పెద్దకి పిలిచాం. ఈ సంఘ పెద్ద పిలిచేసరికి ఆ సంఘ పెద్ద అలిగారు. ఏముందండి, పేరు పెట్టి నన్ను పిలవలేదు కాబట్టి ఇక నేను ఆ పని చెయ్యనని దేవుని యొక్క కార్యాలు పాడు చేసినటువంటి ప్రబద్ధులు ఉన్నారు. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు నాకు తెలుసు. హల్లెలూయా. ఉన్నోళ్ళు వెళ్ళిపోయారు, పోతారు. ఎప్పుడు క్రీస్తు యేసుకు మనసు వాళ్ళు రాదు. అర్థమైందా?
చెప్పండి, క్రీస్తు యేసుకు కలిగిన మనసు అంటే దాని అర్థం ఏంటండి? నా ఘనత, నా సుఖము ముఖ్యము కాదు. నాకు పేరు వస్తే రాని అని పోతే దేవుడు చూస్తాడు. యేసయ్య కూడా సేమ్ అంతే. ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే ఎంత ఘనతను విడిచిపెట్టాడండి ఆయన. అర్థమైందా బాబు? గొప్ప ఘనతను కూడా విడిచిపెట్టాడు దైవ కార్యము కొరకు. అది ఆయన మనస్సు. ఈ మనస్సు ఈనాటి సంఘ విశ్వాసులలో ఉంటే వారు సంపూర్ణ సిద్ధి పొందుతారు. నాకు కృపావరం ఉందండి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉందండి, స్వస్థత వరం ఉందంటే ఇవేవి పిచ్చి పిచ్చి మాటలు ఆడక. నీకంటే ఏ లోపము లేదు. ఏమండి, కొరింథీ సంఘానికి కృపావరాల్లో ఏ లోపం లేదు. కానీ పౌలు ఏమన్నాడు? ఓ నాయనా, కృపావరాల్లో ఏ లోపము ఒకవేళ నీకు లేకపోయినప్పటికీ సరే, అసూయ, ద్వేషం, కుళ్ళు, కుట్ర చేత నువ్వు దేవుని కార్యాలు కూడా పాడు చేస్తావు, జాగ్రత్త. మరి నేను దేవుడి కార్యాలు పాడు చేయకుండా సంపూర్ణుడు అవ్వాలంటే ఏం చేయాలా పౌలన్నా అని అంటే, అప్పుడు అంటాడు, నువ్వు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ మనసు ఉంటేనే మనం ఏమవుతామండి? సంపూర్ణులు అవుతాం, సంపూర్ణ స్థితి పొందుతాం. అది మాకొద్దు అనేటటువంటి నిర్లక్ష్యం కూడా క్షమించరాని పాపం. గుర్తుంది కదా, మీకు చెప్పాను కదా. అందుకని క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటే ఏంటండి? తన ఘనత, తన సుఖము ముఖ్యం కాదు, తన సౌఖ్యాన్ని, తన ఘనతను నష్టపోవడానికి ఇష్టపడే మనస్సే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 2వ లక్షణం మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సంపూర్ణంగా సమర్పించుకున్న మనస్సు. హల్లెలూయా. అర్థమైందండి? తండ్రి చిత్తాన్నే నెరవేర్చడానికి సంపూర్ణంగా తన మనస్సును ఏం చేశాడండి? సమర్పించుకున్నాడు. నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నా తండ్రి చిత్తమే చేయాలి, నా తండ్రి ఇష్టమే జరగాలి అని సమర్పించుకున్నాడు. అలాగే బ్రతికాడు. మన బ్రతుకుల్లో ఇటువంటి మనస్సు ఉండాలి. అయ్యా, నేనేమైనా పర్వాలేదు, తండ్రి చిత్తాన్ని మాత్రం నెరవేర్చేటట్లుగా దేవుడు నన్ను వాడుకొనుగాక, నన్ను తీర్చిదిద్దునుగాక అని అంటాడు. ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటి? దేవుని పనేంటి? ఇప్పుడు దేవుని పని ఏంటి? యేసయ్య గుర్తుందండి? యేసయ్య ఏం చేశాడు గుర్తుందా మీకు? దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు దేవాలయాన్ని కొంతమంది ఏం చేశారండి? దొంగల గుహగా పాడు చేశారు. దొంగల గుహగా పాడు చేస్తే యేసయ్య దాన్ని చూసి చూడనట్టుగా మనకెందుకులే అని వదిలేశాడా? ఏం చేశాడండి? కొరడారు పట్టుకొని ఆ దేవాలయంలో నుండి ఆ పశువులను, రోకలమ్మవారిని, మేకలమ్మవారిని, గొర్రెలమ్మవారిని, ఎడ్లమ్మేవారిని, పావురాలు అమ్మేవారిని, ఆ బల్లల్ని, రోకలు మార్చేవారిని కొట్టి మరీ తరిమేశారు. యేసయ్య మనసు అండి అది. అంటే దేవుని సంఘాన్ని పాడు చేస్తున్న దొంగలు ఉంటారు కొందరు, దుర్బాధలు ఉంటాయి కొన్ని. వాటిని కూడా ఏం చేయాలండి? కొరడా పట్టుకొని వెళ్ళగొట్టే పనిలో కూడా నిమగ్నమై ఉండుట క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఎప్పుడైనా సంఘాల్ని పాడు చేస్తున్న దుర్బోధల్ని ఖండించావా? నువ్వు ఎప్పుడైనా ఖండించావా? మరి ఖండించకుండా యేసయ్య లాంటి మనసు నీకు వచ్చినట్టు ఎలా అనుకుంటాం? కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సంపూర్ణంగా సమర్పించుకున్న మనస్సు యేసయ్య మనస్సు. మరి దేవుడి చిత్తం ఇప్పుడేంటి? సంఘాలన్నీ కూడా తడబాటులో ఉన్నాయి, కన్ఫ్యూజ్లో ఉన్నాయి.
నిజమైనటువంటి దేవుని యొక్క సంకల్పం ఏంటో, రక్షణ ఏంటో, పరిశుద్ధాత్మ వరాలేంటో, యేసు రెండవ రాకట ఏంటో, బల్లారాధన ఏంటో, అపోస్తుల క్రమం ఏంటో, ఇవన్నీ పాడు చేశారు. అందరూ కూడా దేవుని ఆలయాన్ని పాడు చేశారు. కాబట్టి పాడు చేస్తున్న దొంగల మీద కొరడారువ జులిపించాలన్న రోషం, కోపం నీకుండాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అదో లక్షణం. ఓకేనా? ఇంకా మూడోది చెప్పుకోవాలంటే పిల్లారా, విధేయత చూపే మనస్సు. తండ్రి అయిన దేవునికి విధేయత చూపే మనస్సు అండి. ఇప్పుడు మనం చదువుదాం. ఫిలిప్పీ 2:8 చదువుతున్నాను పిల్లారా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, చూశారండి, 7 వచనం కూడా చదువుతున్నా. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. చూసారండి, నా కుమారుడా, సర్వ కాలాలలో సకల ప్రజల పాపాల కొరకు నువ్వు బలి అయిపోవాలి. సిలువ మీద నీకు సిలువ వేయడం జరుగుతుంది. నువ్వు రక్తం కార్చాలి, బహుశ్రమలు పొందాలి, శిక్షను అనుభవించాలి. వెళ్ళు. చిత్తం ప్రభు. అలాగే వెళ్ళి సిలువ వేస్తుంటే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడండి? యేసయ్య చెయ్యిని విడిచిపెట్టేశాడు. చూశారండి, అది విధేయత. విధేయత అంటే అది చెప్పాను కదండి, తన ఘనత కాదు, తన సౌఖ్యము కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నష్టపోవడానికే ఇష్టపడిన మనస్సు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. మరి ఈ రోజున ఎంతమంది ఇలా నష్టపోవడానికి విధేయత చూపుతారు? రక్షణ పొందిన బిడ్డలు, విశ్వాసులు అంటే దాని అర్థమేంటి? విధేయత చూపువారు దేవుని మాటకు, నష్టపోయేవారు, నష్టానికైనా సిద్ధపడి ఇష్టపడేవారు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగిన విశ్వాసులు. అర్థమవుతుందండి? ఏ నష్టపోతున్నారు మీరు చెప్పండి. చాలాసార్లు మీకు చెప్పాను, దేవుని కొరకు అన్ని విధాలా కూడా ఖర్చు అయిపోవాలి, నష్టపోవాలమ్మా అని. మీరు అది అలా చేయకపోతే కష్టం, నష్టపోవాలి. ఒక్కోసారి దెబ్బలు కూడా తగులుతాయి, తప్పదు. ఆర్థికపరమైన నష్టాలు కూడా వస్తాయి, ఖర్చు కూడా పెట్టాల్సి వస్తుంది. అయినా పర్లేదు తండ్రి, నేను నీకు విధేయుడిని అవుతున్నాను తండ్రి. నువ్వు చెప్పావుగా ఏసేయాలని మనసు కావాలి, నేను అలాగే నేను జీవిస్తాను, అలా జీవించాలని నష్టపోతాను, అయినా పర్లేదు. ఇలా ఖర్చు పెట్టాలి, అయినా పర్వాలేదు, అలాగే చేస్తాను అని మనముగా దేవునికి సంపూర్ణంగా విధేయత చూపే మనస్సు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు వచ్చినట్టే. చూడండి, ఎఫెసీ 5:7 ఒకసారి. రక్షణ పొందని వారట అవిధేయుల కింద దేవుడు లెక్కేస్తున్నాడు. రక్షణ పొందిన వారు ఎవరంటే విధేయత పొందినవారు అని అర్థం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. చూసారా ప్రియులారా, 5వ అధ్యాయం 7వ వచనం చూసారా? ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి, అంటే 7వ వచనం ఫుట్ నోట్లో చదవండి, కింద మూల భాషలో అవిధేయత కుమారుల మీదకి. చూసారా? అవిధేయత కుమారుల మీదకి ఏమొస్తుందట? దేవుని ఉగ్రత. ఇప్పుడు చెప్పండి, మనం అవిధేయులవుదామా విధేయులవుదామా దేవునికి? చెప్పండి అయ్యా. అవిధేయుల కుమారుల మీదకి ఏమొచ్చింది? దేవుని యొక్క ఉగ్రత వచ్చింది.
విధేయులైన వారి మీదకి దేవుని యొక్క రక్షణ, దేవుని దీవెన వస్తుంది. యేసు ప్రభువారు అవిధేయుడా దేవునికి, లేక విధేయుడా? చెప్పండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5:8 చదవలేదా? ఏమని చదివాం? మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా.